wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అందరి మనసులో ఉండే క్వశ్చన్, నాకు వచ్చిన మార్క్స్ ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ నా ర్యాంక్కి కాలేజీలో సీట్ వస్తుందా, గవర్నమెంట్ కాలేజీయా ప్రైవేట్ కాలేజీయా, నా కేటగిరీలో నా మార్క్స్కి నాకు వచ్చే ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా. సో మీరు ఇలాంటి విషయాలకు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో విచ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది మీకు అన్ని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో అండ్ మీకు చాలా వీడియోస్ కనిపించవచ్చు, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ ప్రిడిక్టర్ అనేవి. సో ఫస్ట్ ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టేనా కాదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది ఒక కాలేజ్ ఏదైతే దేశంలో ఆల్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళ లక్షల మంది నీట్కి కౌన్సిలింగ్కి నీట్ కోసం ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ స్టూడెంట్ మార్క్స్ని బేస్గా చేసుకొని ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ లిస్ట్ అనేది చాలా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఓకే, సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మీ ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయండి, గెస్ చేయండి. అండ్ ఇది ఎలా తయారు చేయబడింది అంటే ఆల్మోస్ట్ ఆ కాలేజీలో 2,50,000 నియర్ బై స్టూడెంట్, మోర్ దాన్ దట్ స్టూడెంట్ ఉండొచ్చు, కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు, నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. సో వాళ్ళ స్టూడెంట్ మార్క్స్ని కలెక్ట్ చేసుకొని దాని ఆధారంగానే ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 2,40,000 స్టూడెంట్స్ నీట్కి అపేర్ అయ్యారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ మార్క్స్కి ఆ 2,40,000 ర్యాంక్ ప్రకారము 2,40,000లో ఎంత ర్యాంక్ వచ్చింది. సో ఆ ర్యాంక్ని ఇంటూ 10 చేస్తే మనకు నీట్ ర్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మన అపేర్ అయిన స్టూడెంట్స్ నియర్లీ 24 lakhs. సో 2,40,000కి ఇంత ర్యాంక్ అయితే 24 lakhsకి ఎంత అనే గెస్ ఆధారంగా ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మరే వీడియో అనేది మరే ఇన్ఫర్మేషన్ అనేది ఇంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు, ఇది కూడా యాక్యురేట్ అని చెప్పట్లేదు, కాబట్టి లాజికల్గా అయితే ఇది యాక్యురేట్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిగతా వీడియోస్ చూసి టెన్షన్ పడొద్దు. ఈ వీడియో చూసి నాకు కాలేజీకి సీట్ వస్తుందా లేదా అనేది టెన్షన్ పడొద్దు. పేరెంట్స్ స్పెషల్గా మీ పిల్లల్ని మాత్రం టెన్షన్ పెట్టొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి తక్కువ మార్క్స్ కూడా ప్రాపర్గా మీరు గైడ్ అయితే తక్కువ మార్క్స్కి కేటగిరీ సపోర్ట్తో కానీ ప్రాపర్ గైడెన్స్తో కానీ మంచి కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి మంచి ర్యాంక్ వచ్చిన ఇంప్రాపర్ గైడెన్స్ వల్ల అయితే మంచి కాలేజెస్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఈ మన ఛానల్లో రాబోయే టైంలో అన్ని వీడియోస్, అసలు ఎన్ని రకాల కౌన్సిలింగ్ ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దానికి ఏమేమి అవసరం అనేది రాబోయే కాలంలో వీడియోస్ అయితే ఉంటాయి. కాబట్టి విచ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దీని గురించి మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చిన్న ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా కాకుండా మీకు డాక్యుమెంట్ రూపంలో కూడా అందిస్తుంటాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే నీట్ అప్లై చేశారో, నీట్ రాశారో, ఎంసెట్ వెబ్సైట్ లాంటివి రాశారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ఉపయోగకరము. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూసి మీ మార్క్స్ని బట్టి ర్యాంక్ గెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియో మనదైతే ఏదైతే ఉంటుందో ఈ స్క్రోల్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మనది 300 నియర్ బై ర్యాంక్ వస్తే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఛాన్స్ ఉంది. సో ఏ ప్రైవేట్ కాలేజ్ బెటర్ అనే విషయాన్ని కూడా మన రాబోయే వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను మార్క్స్ వర్సెస్ ర్యాంక్ స్క్రోల్ చేస్తున్నాను. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉండేవి మీకు వచ్చిన మార్క్స్, రైట్ సైడ్ అనేది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. ఓకే, ఈసారి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. అండ్ అదర్ సబ్జెక్ట్, లాస్ట్ టైం కెమిస్ట్రీ టఫ్ సబ్జెక్టు, కానీ ఈసారి కెమిస్ట్రీ ఈజీగా ఉంది. ఫిజిక్స్, సమ్ టైమ్ బాటనీ, జువాలజీ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో అవన్నిటిని కన్సిడర్ చేస్తూ తయారు చేసిన ఇన్ఫర్మేషనే ఇది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు
ఈ మార్క్స్కి ఇంత ర్యాంకు, ఈ మార్క్స్కి ఇంత ర్యాంకు. మీ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ మార్క్స్, రైట్ సైడ్ ర్యాంకు. ఓకే, సో కేటగిరీ వైజు, కాలేజ్ వైజు కట్ ఆఫ్ చాలా ఉండబోతున్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరో వీడియోలో 300 పైన మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ ఏది బెటర్ అనే విషయాన్ని మీకు తెలుపుతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.